చేతిలో చిల్లిగవ్వలేదు, బయట అప్పు పుట్టే పరిస్థితి లేదు. జనాలు తిట్టిపోస్తుంటే, ఎంపీలు ఏడిస్తుంటే, ఆయుధ పరంపర దూసుకొస్తుంటే పాకిస్తాన్ కుట్రలు కుయ్యెత్తులు భగ్నమైపోతున్నాయి. ఇటు భారత్లో విజయదారహాసం, ఉన్నత స్థాయిలో వరుస సమావేశాలు. మరోవైపు నుంచి బలూచి లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో పాక్ చరిత్రలో కలిసిపోవడమే మిగిలుందా? అడుక్కు తింటున్న పాకిస్తాన్, కామెడీ చేస్తున్న మినిస్టర్స్, ఒకవైపు ఏటీఎంలు ఖాళీ, మరోవైపు తిండి గింజల కోసం జనం పరుగులు, ఇంకోవైపు అప్పుల కోసం ప్రభుత్వం తిప్పలు. ఓవరాల్గా ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఉగ్రవాదంపై సవారీ ఆపేస్తే ఆ టెర్రరిస్టులే కాల్చి చంపుతారు. ఈ టైంలో ముందుకెళ్లాలో చేతులెత్తేయాలో తెలియని దుస్థితి. భారత్ ఎదురుదాడి మొదలుపెట్టిన 2 రోజులకే బిక్క చచ్చిపోతుంది పాకిస్తాన్. మనకు ఆ దేవుడి దిక్కంటూ ఎంపీలు పార్లమెంట్లో కన్నీరు పెడుతున్నారు. आपने कायदे आज़म को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान अफ़ को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब ने कहा हम तेरे हबीब के उम्मती हैं, खुदा का वास्ता हमसे रहम का मलफ़ा। आप चले जाएं, उधर फिलिस्तीन भी चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है। పాక్ గడ్డపై పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసేందుకు భారత బలగాలకు 25 నిమిషాలు పట్టింది. అదే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఛేదించడానికి కేవలం 2.5 నిమిషాలు మాత్రమే సరిపోయిందట. భారత్ సత్తా అది. పట్టపగలే డ్రోన్లు వచ్చి పడుతుంటే పాకిస్తాన్ సైన్యం పాలకులు నిద్రపోతున్నారా, పారిపోయి బంకర్లలో దాక్కున్నారా అంటూ సెల్ఫీ వీడియోలో సూటిగా ప్రశ్నిస్తున్నారు అక్కడి జనం. అందుకు ఆ దేశ రక్షణ మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటన పాకీల కామెడీకి పరాకాష్ట. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు ఎక్కడున్నాయో కనుక్కునేందుకు భారత్ డ్రోన్ అటాక్స్ చేస్తుందట. ఆ కామెడీ డైలాగ్ మీరు వినండి. कल का जो ड्रोन हमला हुआ वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया। एक टेक्निकल चीज़ है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो, और जब वो एक सेफ लिमिट पे आए तो हमने उनको मार कराया। మొన్న కూడా అంతే, భారత్కు భారీ నష్టం కలిగించామన్నారు. ప్రూఫ్స్ చూపించమంటే సోషల్ మీడియాలో వెతుక్కుండని సిల్లిగా మాట్లాడి వరల్డ్ మీడియాను నవ్వించారాయన. రక్షణ మంత్రి నాలుక మడతేస్తుంటే సైనికాధికారులు పారిపోక ఏం చేయగలరు? అణ్వాయుధాలున్నాయి అనేదే పాక్ ధీమా. మొన్నటి వరకు భయపెట్టే ప్రయత్నం చేసింది. మా దగ్గరున్నవేంటి, దీపావళికి కాల్చుకుంటామా అంటూ సెటరికల్ సమాధానమిచ్చారు మోడీ. हमारे पास न्यूक्लियर बटन है, यही कहते थे। हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है। तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? ఇప్పుడు జరుగుతున్నది అదే. త్రివిధ దళాధిపతులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారాయన. అష్ట దిగ్బంధనం అనేది పాకిస్తాన్కు మాటల్లో కాదు చేతల్లో చూపుతున్నాం. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్వహించిన మీటింగే ఇందుకు నిదర్శనం. ఈ ఫోటోను అబ్జర్వ్ చేయండి. అందరి మొహాల్లో నవ్వులు. దీని సంకేతమేంటి? పాకిస్తాన్ను తునాతునకలు చేస్తున్నామనే విజయ దరహాసమే కదా. ఇది చాలదా పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత పోరాటం ఎలా జరుగుతుందో చెప్పడానికి? ఇది చాలదా మన బలగాల సమర్థతను చాటి చెప్పడానికి? ఇది చాలదా మన రక్షణ వ్యవస్థల పనితీరును వివరించడానికి?
అటు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఫోటో చెప్తుంది. టెర్రరిస్ట్ ఫోటో. భారత్ ఆయుధాలకు బలైపోయిన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. టెర్రరిస్టు లీడర్లతో కలిసి ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు. అంతర్జాతీయ సమాజం ముందు అడ్డంగా బుక్కైపోతున్నారు. దొంగను పోలీసులు పట్టుకోవాలి కానీ పాకిస్తాన్ తీరు దొంగి హ్యాండ్సప్ అనుకుని పోలీసులకు లొంగిపోతున్నట్టు ఉందని సెటైర్లు వినిపిస్తున్నాయి. Only civilians, if any civilians were killed in these attacks, I wonder what message this picture actually sends to all of you. This is a question that is worth asking. ప్రస్తుతం పాకిస్తాన్ ఫేకిస్తాన్ గా మారిపోయింది. నోరు జారడం, తూచ్ అనుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. అక్కడి ప్రముఖులు కుబేర్లంతా గల్ఫ్ దేశాలకు పారిపోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. పాలకులు చిప్పచేతులు పట్టుకుని అడుక్కు తింటున్నారు. వాళ్లకు చిల్లర కూడా దొరక్కపోవచ్చు. ఎందుకంటే పాక్ ఉగ్రవాదంపై భారత్ పోరాటం మొదలవడానికి ముందే మనోళ్లు వరల్డ్ బ్యాంక్ ను కలిశారు. ఏడీబీ సహా అన్ని అంతర్జాతీయ సంస్థలు కలిశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎలా ఎగదోస్తుందో వివరించారు. ఆధారాలు సమర్పించారు. వాళ్లకు పైసా ఇవ్వొద్దంటూ రిక్వెస్ట్ పెట్టారు. ఇప్పుడు టెర్రరిస్టుల అంత్యక్రియలకు హాజరై వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్లే పడుతున్నారు. జై హో భారత్.